వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోలో నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క మ్యాథమెటిక్స్ ట్రిక్స్ అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గాను మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి, అలాగే ఎడ్యుకేషన్లో ఎక్కువ గ్యాప్ ఉన్నవారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. మ్యాథ్ లెర్నర్స్కి వాళ్ళ యొక్క మ్యాథ్స్లో స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఎగ్జాంపుల్ అడుగుతూ ఉన్న ప్రశ్నలని మీకు ఇక్కడ వివరిస్తున్నాము. 5 స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ 4 స్క్వేర్ రూట్ 2 ఇవన్నీ కూడా చాలా ఎగ్జాంపుల్ అడుగుతూ ఉంటారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే యాజ్ ఇదే నెంబర్లతో అడుగుతారని కాదు, ఈ మోడల్లో అడుగుతూ ఉంటారని అర్థము. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 5 రూట్ ఆఫ్ 2 ప్లస్ 4 రూట్ ఆఫ్ 2 ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ ప్రాబ్లంని అత్యంత ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రూట్ లోపల సేమ్ నెంబర్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది. ఓకే, రూట్ బయట డిఫరెంట్ నెంబర్స్ అనేటివి ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఏం చేస్తాము, ఈ 5 ఈ యొక్క 5 ప్లస్ ఈ యొక్క 4 ఈ రెండింటిని కూడుకుంటాము. ఈ రెండు కూడుకుంటే ఎంత వస్తుంది, 9 అనేది వస్తుంది. రైట్, అప్పుడు ఏం చేస్తామని ఇక్కడ 9 వచ్చింది కదా. సో అటువంటిప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రూట్ ఆఫ్ 9 స్క్వేర్ రూట్ ఆఫ్ 2. ఎందుకు, ఈ 2 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కాబట్టి 2ని ఇక్కడ మనం కామన్గా రాసుకున్నాము. ఈ రూట్ బయట ఉన్నటువంటి ఈ నెంబర్స్ని యాడ్ చేసాము, కూడికిని ఇక్కడ తీసుకున్నాము. రైట్, ఆ 9ని రూట్ బయట రాసుకుంటాము. 9 రూట్ ఆఫ్ 2 ఇది ఇలా విధంగా రాయాలి. అయితే దీనిని కూడా ఈ విధంగా కూడా మీకు కనుక ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మల్టిపుల్ ఛాయిస్లో కనుక ఆన్సర్లు కనుక ఇంతవరకే కనుక ఇచ్చుంటే ఫాలో అవ్వచ్చు. అట్ట కాకుండా దీనిని కూడా సాల్వ్ చేస్తుంటారు. ఏ విధంగా ఇచ్చుంటారంటే ఎక్స్పోనెంట్ ఫ్రాక్షన్లో ఆన్సర్లు ఇచ్చుంటారు. కొన్ని సందర్భాలలో చాలా టైంలో కూడా ఇట్లా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఆడుకుంటూ ఉంటారు. రైట్, సో ఇక్కడ చూడండి, ఈ యొక్క 9 రూట్ ఆఫ్ 2 అనేది ఎక్స్పోనెంట్ రూపంలో రాయాలనుకున్నప్పుడు ఈ 2ని ఇక్కడ రాయండి. ఈ 2 ఉంది కదా, ఈ 2ని ఇక్కడ రాసుకోండి. ఆ తర్వాత ఈ యొక్క 9 అనేది ఎక్స్పోనెంట్లో వచ్చేటువంటి ఫ్రాక్షన్కి డినామినేటర్లో ఉంటుంది. అంటే 1/9 ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఈ రూట్లో ఉన్న 2 అనేది ఇక్కడ రాస్తారు. ఆ తర్వాత ఈ యొక్క 9 అనేది ఎక్స్పోనెంట్లో వచ్చేటువంటి ఫ్రాక్షన్కి డినామినేటర్లో ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదు కనుక ఇక్కడ అంటే 2 ఉంది కదా, 2 to the power of 1 అని అర్థము. కాబట్టి 2కి ఉన్న పవర్ 1 అనేది న్యూమరేటర్లో వస్తుంది. ఈ విధంగా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆన్సర్లని ఎక్స్పోనెంట్ ఫ్రాక్షన్లో అడుగుతూ ఉంటారు. అటువంటిప్పుడు చాలామందికి ఇవి అర్థం కాక ఆన్సర్లని తప్పులు పెడుతూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆన్సర్లు ఇవి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మరొక ఎగ్జాంపుల్ సబ్ట్రాక్షన్లో ఎలా సాల్వ్ చేయాలో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, 6 రూట్ 3 మైనస్ 4 రూట్ 3 ఈ ప్రాబ్లంని ఏ విధంగా సాల్వ్ చేయాలి. రైట్, దీనిని కూడా మనం దీని యొక్క ఆన్సర్ ఎక్స్పోనెంట్ ఫ్రాక్షన్లో తెలియపరచాలి. అంటే తెలుగులో ఘాతాలు అంటారు, ఘాతాలలో భిన్నాలు వస్తూ ఉంటాయి. ఆ రూపంలో దీని యొక్క ఆన్సర్ని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి, ఇందాక నేను మీకు వివరించిన విధంగానే ఈ యొక్క రూట్ బయట 6 ఉంది, ఇక్కడ 4 ఉంది, రూట్ లోపల ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఇందులో కామన్గా ఉండే నెంబర్ ఏది, 3 అనేది కామన్గా ఉంది. మరి డిఫరెంట్గా ఉన్న నెంబర్స్ ఏంటి, విడిగా ఉండేటివి 6 ఉంది, ఈ యొక్క 4 ఉంది. అటువంటిప్పుడు ఈ యొక్క 6 నుంచి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -4, 6 - 4 ఎంత అవుతుంది, 2. ఓకే, ఇప్పుడు ఈ యొక్క 2ని ఇక్కడ రాసుకోవాలి బయట. టూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆ తర్వాత కామన్గా ఉండేది ఏది ఉంది, కామన్గా ఈ 3 అనేది కామన్గా ఉంది కనుక ఈ 3ని ఈ విధంగా రాసుకోవాలి. రైట్, ఈ 3ని ఈ విధంగా రాసుకోవాలా. ఇప్పుడు ఇది అంటే
6 రూట్ ఆఫ్ 3 మైనస్ 4 రూట్ ఆఫ్ 3 దాన్ని ఈ విధంగా రాసుకోవాలా. తర్వాత దీనిని ఎక్స్పోనెంట్ ఫ్రాక్షన్లో తెలపాలా. ఎక్స్పోనెంట్ ఫ్రాక్షన్లో తెలపాలి అనుకున్నప్పుడు ముందుగా ఈ రూట్లో ఉన్నటువంటి 3ని ఈ విధంగా రాయాలి. ఆ తర్వాత 1/2. 1/2 ఎలా వస్తుంది? ఇందాక మీకు నేను వివరించిన విధంగా రూట్ లోపల ఉన్నదాన్ని ఈ యొక్క ఎక్స్పోనెంట్ బేస్గా రాసుకుంటాము. తెలుగులో అయితే భూమి అంటాము, ఇంగ్లీష్లో అయితే దీనిని ఘాతం అంటారు. ఇంగ్లీష్లో ఇది బేస్ అంటారు. ఈ రూట్ లోపల ఉన్నదాన్ని మనం బేస్గా తీసుకుంటాము. ఆ తర్వాత ఇక్కడ రూట్ దగ్గర ఉన్నదాన్ని ఎక్స్పోనెంట్లోని డినామినేటర్, ఎక్స్పోనెంట్ ఫ్రాక్షన్లో ఉన్న డినామినేటర్గా తీసుకుంటాము. అలాగే ఈ రూట్ లోపల ఉన్నటువంటి 3 యొక్క ఎక్స్పోనెంట్ ఘాతము 1 ఉంది అనుకోవాలా. ఆ 1ని న్యూమరేటర్లో తీసేసుకుంటాం. ఆ 1ని న్యూమరేటర్లో పెట్టుకుంటాము. ఇప్పుడు ఫైనల్గా దీనికి ఆన్సర్ ఎంత అవుతుందంటే 3⁻1/2 అని అర్థము. చాలా మందికి ఇటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది తెలియక ఎగ్జామ్లలో వీటిని వదిలేయడము లేదా రాంగ్ ఆన్సర్లు పెట్టడము జరుగుతూ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా కరెక్ట్గా నేర్చుకొని మీరు ఎగ్జామ్ టైంలో కరెక్ట్ ఆన్సర్ని ఇవ్వండి. ఇప్పుడు మరొక మల్టిప్లికేషన్తో ఎగ్జాంపుల్ వివరణ ఇస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి 7 రూట్ ఆఫ్ 5 ఇంటూ 3 రూట్ ఆఫ్ 3 ఇలా ఇచ్చారు. ఇందాక మీకు ఏం చేశాను, ప్లస్తో ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత మైనస్తో ఒక ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇంటూతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంటే మల్టిప్లికేషన్తో, గుణకారంతో. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇందులో ఏవి కూడా రైట్. సో ఇక్కడ ఏవి కూడా మీకు ఇక్కడ కామన్గా లేదు అని అనిపిస్తూ ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏమిటి, ఇందులో ఏదైనా కామన్గా తీసుకోండి. నేను రాంగ్ రాశాను, ఇక్కడ 5 ఉంటుంది. ఎగ్జామ్లో ఇటువంటి వాటికి సంబంధించింది ఇట్లే ఇస్తూ ఉంటారు, రైట్. సో ఇక్కడ మీరు ఎలా రాసుకుంటారంటే, ఒకవేళ ఈ కామన్గా లేకుండా వేరే డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చారనుకోండి, డిఫరెంట్ నెంబర్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేస్తారో జాగ్రత్తగా చూడండి. డిఫరెంట్ నెంబర్ ఇచ్చినప్పుడు ఇక్కడ 3 ఉంటుంది అనుకుందాం, ఇందాక మీకు వివరించిన విధంగా. అప్పుడు ఎలా సాల్వ్ చేస్తారు? ఇక్కడ చూడండి, ఈ రూట్ లోపల ఉన్నవి 5 3 ఇంటూ అవుతాయి. ఓకే, ఆ తర్వాత ఈ రూట్ బయట ఉన్నవి 7 3 ఇంటూ చేసుకుంటాయి. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడంతా మీకు ఏం చేశాను, ఈ రూట్ లోపల సేమ్ నెంబర్, కామన్ నెంబర్ ఉండేది ఇచ్చాము, ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చేసారు అనుకుందాం. అప్పుడు ఈ రూట్ లోపల ఉన్నటువంటి ఇది మల్టిప్లికేషన్ అవుతాయి, ఈ రూట్ బయట ఉన్నవి ఇట్లా ఇవి విడిగా మల్టిప్లికేషన్ అవుతాయి. అప్పుడు రూట్ బయట ఉన్నవి చూద్దాం. 7 ఇంటూ 3 7 మూడు ఎంత 21, ఈ యొక్క 7 ఇంటూ ఇది ఒక 3. అలాగే రూట్లో ఉన్నవి 5 ఇంటూ 3 ఈ 5 ఈ యొక్క 3. ఓకే, 5 ఇంటూ 3 5 ఇంటూ 3 ఎంత అవుతుంది 15, ఇది 15. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాము, రైట్. సో దీనిని ఈ విధంగా రాసుకుంటాము, దీనిని ఇలా రాసుకుంటాము 21 రూట్ ఆఫ్ 15 ఈ విధంగా రాసుకుంటాము. అయితే ఇక్కడ చూడండి, ఈ 21 రూట్ ఆఫ్ 15ని ఈ విధంగా 15⁻1/21 ఈ విధంగా దీని యొక్క ఆన్సర్ని సాల్వ్ చేసుకుంటాము. ఓకే, ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్స్తో మీకు వివరణ ఇస్తాను, అబ్జర్వ్ చేయండి. ఇది డివిజన్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్. మీకు ఇప్పటి వరకు ప్లస్ అయింది, మైనస్ అయింది, ఇంటూ అయింది. ఇప్పుడు డివిజను 9 రూట్ ఆఫ్ 6 డివైడెడ్ బై 3 రూట్ ఆఫ్ 2 ఇలా ఇచ్చాం కదా. ఇలా ఇచ్చినప్పుడు ఏ విధంగా డివిజన్ చేస్తారు? ఇందాక మీకు వివరించిన విధంగానే ఈ 9 3 అనేది డివైడెడ్ బై అవుతుంది. ఆ తర్వాత ఈ 6 ఈ 2 అనేది డివైడెడ్ బై అవుతుంది. ముందుగా రూట్ బయట ఉన్నవి తీసుకుందాము.
9/3. 3తో 9 క్యాన్సిల్ చేస్తే 3 1 జా 3 3 జా అంటే 3 3 9 3 వస్తుంది. అలాగే 6తో 2 క్యాన్సిల్ చేస్తే 6/2 2 1 జా 2 3 జా ఇక్కడ కూడా 3 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకుంటాము? ఈ రూట్ బయట ఉన్నదానికి 3 వచ్చింది, ఆ 3ని ఇలా రాసుకుంటాం. ఆ రూట్ లోపల ఉన్న వాటిని క్యాన్సిల్ చేసిన 3 వచ్చింది, రూట్ 3 ఇలా రాసుకుంటాం. ఇప్పుడు దీనిని ఎక్స్పోనెంట్ అంటే ఈ 3 √3ని ఎక్స్పోనెంట్ ఫ్రాక్షన్లో ఏ విధంగా చూపించాలి? ఇందాక నేను మీకు వివరించిన విధంగానే ఈ 3ని బేస్గా తీసుకుంటాం. బేస్ అంటే ఇక్కడ రాసుకుంటాము. ఆ తర్వాత రూట్ బయట ఉన్న ఈ 3ని ఎక్స్పోనెంట్లోని డినామినేటర్లో వచ్చే విధంగా /3 ఈ 3 ఇక్కడ రాసుకుంటాం. 1 ఎందుకు వచ్చిందంటే ఈ రూట్ లోపల ఉండేటువంటి పవర్ 1 అనుకుంటే ఆ రూట్ లోపల ఉన్న నెంబర్కి ఆ యొక్క పవర్ 1 అనేది న్యూమరేటర్లో వస్తుంది, ఇక్కడ ఈ రూట్ దగ్గర ఉన్నదాన్ని డినామినేటర్లో వస్తుంది. సో దీనికి ఆన్సర్ 3 1/3 అని 3 టు ద పవర్ ఆఫ్ 1/3 అని అర్థము.